స్వర్గం, భూతల స్వర్గం ఇది, మామూలు కాదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు నేను వెళ్ళబోయే కంట్రీ వచ్చేసి మీలో చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్, అదేనండి స్విట్జర్లాండ్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆ ప్లేస్కి ఫిదా అయిపోయాను, అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. అందులోనూ షాక్ అయ్యే బడ్జెట్లో ఈ ట్రిప్ కంప్లీట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్రిప్కి సంబంధించిన 95% బుకింగ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఓన్లీ నా ఫుడ్ అండ్ చిన్న చిత్క ఖర్చులు తప్ప ఇంకేం లేవు, అన్నీ కంప్లీట్ చేశాను నీట్గా ప్లాన్ చేసుకొని. స్విట్జర్లాండ్ లాంటి ప్లేస్ని ఇంత తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయొచ్చా అనే లాంటి ఒక బడ్జెట్లో ఈ ట్రిప్ కంప్లీట్ అవ్వబోతుంది. ఈ సిరీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు, ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే దీంట్లో తర్వాత మీరే షాక్ అవుతారు. అంటే ఎంత అద్భుతమైన కొన్ని డెస్టినేషన్ ప్లాన్ చేసి పెట్టాను, కొన్ని జర్నీస్ని ప్లాన్ చేసి పెట్టాను. అంటే స్లోగా వెళ్తూ ఉంటుంది గ్రాఫ్, స్లోగా పిక్ అవుతూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి స్విట్జర్లాండ్లో అద్దరిపోతాయి ప్లేస్లన్నీ. వెయిట్ చేయండి. హైదరాబాద్ నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. 25 అవర్స్. అదేంటి 25 అవర్స్ అనకండి, ఈ ట్రిప్లో మనకి బోనస్గా ఒక ప్లేస్ కూడా యాడ్ అవబోతుంది. హైదరాబాద్ నుంచి నా ఫ్లైట్ ఉంది ఖతార్లోని దోహాకి. అక్కడ నాకు ఆల్మోస్ట్ 15 అవర్స్ లే ఓవర్ ఉంది. ఆ 15 అవర్స్లో నేను ఖతార్లోని ఆ దోహా అంతా కూడా చూడొచ్చు. సో ట్రాన్సిట్ వీసా తీసుకోవచ్చు, సింపుల్. అది జస్ట్ 2000 రూపీస్ స్పెండ్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను హోటల్ తెచ్చిపోయిన తర్వాత మాట్లాడతాను. హోటల్ కూడా షాక్ అవుతారు ఆ ప్రైస్ చెప్తే. నేను ఆల్మోస్ట్ లైక్ 4 స్టార్ హోటల్ అది. అక్కడ నుంచి రేపు నాకు ఫ్లైట్ ఉంది స్విట్జర్లాండ్లోని జురిక్కి, ఖతార్ ఎయిర్లైన్స్. సో బ్యాగేజ్ ఆటోమేటిక్గా నాకు స్విట్జర్లాండ్లో కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 27,000 రూపీస్ తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత లే ఓవర్ది ఖతార్లో పెట్టుకుంటే ఇంత తక్కువ బడ్జెట్కి రావడం షాకింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఫ్లైట్స్ నేను వేరే టైంలో చూస్తుంటే 40,000, 35,000 అలా ఉండింది. అలాంటిది 27,000 రూపీస్కి రావడం నేనే షాక్ అయిపోయాను. సో పదండి ఇంకా మన జర్నీ మొదలెట్టేసి 1 by 1 డీటెయిల్గా మాట్లాడదాం. అస్సలు మిస్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను. వెల్కమ్ టు ఖతార్. అసలు ల్యాండ్ అయిపోవడం, ఇమిగ్రేషన్ దగ్గర క్యూ ఎక్కువ ఉండే, అసలు ఏమీ అడగలేదు. సో ఇంకా బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ నుంచి నేను ఏదైతే హోటల్ సెలెక్ట్ చేసుకున్నాను అది వచ్చేసి మార్కెట్ ఏరియాలో ఉంటుంది. 13 కిలోమీటర్స్. మెట్రో తీసుకుని అటు వెళ్ళిన తర్వాత కొన్ని ఏరియాస్ చూపించిన తర్వాత ఈ వీసా ప్రాసెస్ ఏంటి అవన్నీ మాట్లాడదాం. పదానికి వెళ్దాం. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పిన, ఈ ఖతార్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇప్పుడు వరల్డ్లో బెస్ట్ ఎయిర్పోర్ట్లో ఉంది యాజ్ పర్ 2023 మ్యాట్రిక్స్ డేటా ప్రకారంగా. సెకండ్లో ఉండేది ముందు వరకు సింగపూర్, ఫస్ట్లో ఉండేది. ఇప్పుడు ఏదైతే ఖతార్లోని దోహా ఎయిర్పోర్ట్ ఉందో, అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్లో ఉంది. అండ్ ఖతార్ ఎయిర్వేస్ మనం ఏదైతే వచ్చామో ఆ ఖతార్ ఎయిర్వేస్ కూడా ఇప్పుడు వరల్డ్లో బెస్ట్ ఎయిర్లైన్స్లో ఫస్ట్లో ఉంది. అది కూడా చిన్న ప్లేస్, బట్ చాలా ప్లేసుల్లో ఫస్ట్. మెట్రో ఉంది, టెన్షన్ పడేది ఏం లేదు. నేను ఇక్కడ ట్రైన్ ఎక్కేసి అక్కడ మస్జిద్లో దిగుతాను. మస్జిద్లో దిగేసి ఎల్లో లైన్కి మారేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ సోక్లోకి. మెట్రో ఏరియా కూడా అదిరిపోయింది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ లెవెల్ ఇదంతా. బా, మెట్రో స్టేషనా లేకపోతే ఇదేంది 5 స్టార్ హోటలా? మామూలుగా లేదు కదా. ఇవన్నీ వచ్చేసిన డే పాస్. నా దగ్గర నియోది కార్డు ఉంది కదా, దాంతోనే చేశాను పేమెంట్. 6 రియాల్ అంటారు ఇక్కడ కరెన్సీని. సో ఇంకా పే చేసేసి వెళ్ళడమే. ట్రైన్ మారేసి ఎల్లో లైన్ తీసుకొని సోక్ వకీబ్ అని ఉంటుంది, చాలా ఫేమస్ ఏరియా అది ఖతార్లో. అక్కడ సెంటర్లో నేను హోటల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ 10 మినిట్స్లో ఉన్నట్టుంది. చూడండి మెట్రో కూడా అంతా డ్రైవర్లెస్, ఆటోమేటిక్. ఇంకా ఇంకొచ్చేసాం సూక్ వాకీఫ్లోకి. యాక్చువల్గా నేను హోటల్ వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ సూక్ వాకీఫ్ అనే ఫేమస్ మార్కెట్లోకి వద్దాం అనుకున్నాను. బట్ ఇమిగ్రేషన్ దగ్గర లేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంకా సూక్లోకి వెళ్ళేసి సూక్ అంతా కవర్ చేసుకొని అప్పుడు రూమ్కి వెళ్దాం. వచ్చేసాం చూడండి మార్కెట్ ఏరియాలోకి డైరెక్ట్. ఇంకా చాలా ఫేమస్ ఇక్కడ అంతా. ఇది దేనికి ఫేమస్ అంటే స్పైసెస్కి కానీ, ట్రెడిషనల్ గార్మెంట్స్కి కానీ, ఆ షాపింగ్కి కానీ చాలా ఫేమస్ ఇది. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఖతారీ స్టైల్లో ఉంటుంది చూడండి. మస్తు సెట్ చేసి పెట్టినవే. అండ్ ఇది ఖచ్చితంగా నైట్లో చూడాల్సిన ప్లేస్. ఇది ఈవినింగ్ తర్వాత భలే ఉంటుంది అంతా. వావ్, మస్తు కనిపిస్తుంది చూడండి లైటింగ్లో అంతా కూడా. చాలా బాగుంది కదా చూడడానికి. ఇదంతా అలీలాగా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గోల్డెన్ థంబ్ ఉంది చూడండి,
మన బొటన వేలు అంటారు కదా, అది ఇట్లా గోల్డెన్ మరి లేయర్ వేసి పెట్టారో ఏం వేసి పెట్టారో తెలియదు, కానీ అది ఉంది ఇక్కడ అంతా. ఇక్కడే గోల్డ్ సూక్ కూడా ఉంది చూడండి. సూక్ అంటే నథింగ్ బట్ మార్కెట్, వీళ్ళ భాషలో మనం దుబాయ్లో కూడా చూపించాను, నేను బహ్రెయిన్లో చూపించాను, మీకు నేను ఒమాన్లో చూపించాను, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను ఖతార్లో. సూక్, గోల్డ్ సూక్ చూస్తే అర్థమైపోతుంది కదా ఇవన్నీ అరబ్లో అని చెప్పి, కానీ భలే ఉంది నైట్ టైంలో చూడడానికి. ఇవన్నీ గోల్డ్ షాప్లే. చూద్దాం మరి వీడియో ఎలా చేస్తారో లేదో, కానీ అట్లీస్ట్ రఫ్ ప్రైజెస్ అయినా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను కనుక్కొని. ఇంకా సందులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ గోల్డ్ షాప్లే చూడండి. పెద్ద మార్కెటే ఇది. దుబాయ్ కంటే దుబాయ్ది కొంచెం ఓపెన్లో ఉంటుంది, ఇదంతా ఇట్లుంటుంది చూడండి. అసలు చాలా షాప్స్ ఉన్నాయి. సో చూడండి 22 క్యారెట్స్ది 275 రియాల్ ఉంది. 275 రియాల్ ఇంటూ 23 రూపీస్ వేసుకోండి. సో ఇంక ఇట్లున్నాయి చూడండి డిజైన్స్ అన్నీ. ఇంకా మనకంటే తక్కువనే పడుతుంది ఓవరాల్గా చూసుకుంటే. సో ఇంకా షాప్లో నుంచి బయటకు వచ్చేసాను. అక్కడ చెప్పాను కదా 300 కువైటీ రియాల్స్కి పర్ గ్రామ్ అని. 10 గ్రామ్స్ కంటే 3000 రియాల్స్ అవ్వాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3150, 3200 అలా అమ్ముతున్నారు. అంటే ఆ స్క్రీన్ పైన ఏదైతే ఉందో ఆన్లైన్ ప్రైస్ వీళ్ళు ఆఫ్లైన్లో అమ్మరు. ఆ 3150 అంటే ఇంచుమించు 72,000 రూపీస్ అవుతుంది. మన దగ్గర ఇదే టైంకి కనుక్కుంటే గోల్డ్ 74,600 ఉంది. 2,600 వేరియేషన్ ఉంది. అది కాకుండా మన కార్డుతో పేమెంట్ చేస్తే 2% ఎక్స్ట్రా. సో ఆ 2,600 కోసం పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. ఏముంది కదా ప్లేస్ మాత్రం, ఇది మాత్రం లైట్తో భలే సెట్ చేసి పెట్టినారు అంతా కూడా. ఇది సూక్ వకీఫ్కి ఇంకో సైడ్ వస్తే అంతా ఉంటుంది. ముందుకెళ్తే హార్బర్ ఏరియా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది మాత్రం భలే కనిపిస్తుంది తెలుసా. అంతా రెస్టారెంట్స్ నిండిపోయింది. యాంటిక్స్ కానీ సూనీర్స్ కానీ మొత్తం అవే నిండిపోయి ఉన్నాయి. చూడండి ఇదంతా కూడా సూక్ వకీఫ్ ఏరియా. బిల్డింగ్ వెనకాలంతా ఇప్పటిదాకా మనం తిరిగినాం. చాలా పెద్దగా ఉంది. అండ్ మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను, అటు నుంచి హెడ్ కొంచెం టిల్ట్ చేయగానే ఇక్కడ కదా మనకు కనిపించేది అసలైన ఖతార్ యొక్క స్కై లైన్ అంతా కూడా. భలే ఉంది చూడండి ప్లేస్. ఆ స్కై లైన్ అయితే కలర్ఫుల్గా మస్తు కనిపిస్తుంది నైట్ టైంలో. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి అంతా కూడా. రీసెంట్గానే కదా ఫీఫా వరల్డ్ కప్ అయింది. ఇంకా ఏమంటారు ఆ సెటప్ అంతా అట్లే ఉన్నట్టుంది. అంతా లైటింగ్ అంతా అదరగొట్టేస్తున్నారు మొత్తం. ఇదే నేను ఉండబోయే హోటల్. ఇదిగోండి వచ్చేసాం రూమ్లోకి. ఒకసారి ఈ రూమ్ టూర్ చూడండి, తర్వాత చెప్తాను ఈ రూమ్కి ఛార్జెస్ ఎంతో. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ బాగుంది, నీట్గా వెస్టర్న్ కలర్స్ మాత్రం మస్తు వైబ్రెంట్గా పెట్టిండు. ఇక్కడ కొంచెం కాంప్లిమెంటరీ ఇంకా టీ అండ్ స్టఫ్ అవి. అండ్ ఇది వచ్చేసి ఇంకా బెడ్ చాలా బాగుంది నీట్గా. అండ్ చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో అంతా. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మీకు చెప్పాను నేను హైదరాబాద్ నుంచి ఖతార్కి ఇండిగో అని చెప్పి. అరే ఫ్లైట్ చూస్తానేమో ఖతార్ ఎయిర్వేస్ ఉంది, లోపల స్టాఫ్ ఇండిగో స్టాఫ్ ఉన్నారు, ఫుడ్ సప్లై చేసేదాన్ని లోగోలన్నీ ఇండిగో ఉన్నాయి. ఏదో అది కొంచెం కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. ఇండిగో స్టాఫ్ ఉండడం ఏంటి, ఫ్లైట్ ఖతార్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఉండడం ఏంటి, మేబీ ఏదో నడుస్తున్నట్టుంది వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్. ఇఫ్ యూ విష్ టు పర్చేజ్ అని చెప్పి అడుక్కుంటే వెళ్ళిపోయారు. అట్లా నా ఫుడ్ నా చేతిలో పెట్టేశారు. సో దాన్ని నేను ఆల్రెడీ లాంజ్లో తినేసి ఫ్లైట్ ఎక్కాను కాబట్టి ఆకలి లేకపోవడంతో దాన్నే తెచ్చుకొని ఇప్పుడు డిన్నర్ లాగా వాడేసుకున్నాను. ఫ్లైట్ ల్యాండ్ అవ్వడమే 1/2 అవర్ లేట్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర క్యూ బీభత్సం అక్కడ ఒక 1 అవర్ పోయింది. లిటరలీ ఈ ఫ్లైట్ డిలే అండ్ ఈ ఇమిగ్రేషన్ కలిపి ఒక 2 అవర్స్ టైం వేస్ట్ చేసేసింది అది ఈరోజు. లేకపోతే ఇంకొంచెం బాగుండేదేమో. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కార్డుతో పే చేసేసాము. జస్ట్ 130 రూపీస్ ఏమి ఉంటుంది అంతే. 1 డే పాస్, ఫుల్ డే అంతా తిరగచ్చు. ట్రాన్సిట్ వీసా ఎవరు తీసుకోవాలంటే స్టాప్ ఓవర్ ప్యాకేజ్ ఎవరికి ఎలిజిబుల్ అంటే మీ ఫ్లైట్ కనుక 12 అవర్స్ 9 అవర్స్ ఎబో కనుక లే ఓవర్ ఉంటే ఖతార్లో మీరు దీనికి ఎలిజిబుల్ స్టాప్ ఓవర్ ప్యాకేజ్కి. ట్రాన్సిట్ వీసాకి 100 రియల్ అంటే 2300. ఈ రూమ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 2300 రూపీస్.
దగ్గరలోనే ఉంది మార్కెట్కి, 1/2 కిలోమీటర్. రూమ్ బాగుంది చూడండి. ఇదే రూమ్కి నేను ఎంత పడుతుందని నార్మల్గా వెబ్సైట్లో చెక్ చేస్తుంటే 5,000 నుంచి 6,000 రూపీస్ పడుతుంది. సో ఈ స్టాప్ ఓవర్ ప్యాకేజ్ వల్ల బెనిఫిట్ అది. ఇఫ్ కనుక మీ ఫ్లైట్ ఈ ఖతార్ మీదుగా ఎప్పుడు వెళ్ళినా 30,000 లోపు ఉంటే కనుక, ఎక్కువ లే ఓవర్ వచ్చి ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోండి. వీసాకి 2,300, రూమ్కి 2,300, 4,600. రాను పోను మెటీరియల్ ఒక 200 రూపాయలు, 5,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు అనుకోండి, ఒక కంట్రీ యాడ్ అయిపోద్ది లిస్ట్లోకి మీకు. అట్లా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ నెంబర్ వస్తుంది కదా, పిఎన్ఆర్ నెంబర్, దాన్ని ఖతార్ ఎయిర్లైన్స్లో స్టాప్ ఓవర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇదంతా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకెక్కడైనా డ్రాగ్ చేయదలుచుకోలేదు ఈ ఖతార్ పైన. మన మెయిన్ ఫోకస్ అంతా స్విట్జర్లాండ్ పైన పెడదాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారు కావాలి, వాళ్ళకి స్పెషల్గా రిప్లై చేద్దాం ఖతార్ గురించి. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇలా షార్ట్ లే ఓవర్ కాకుండా ఖతార్కి వస్తే చూడడానికి ఏమైనా ఉన్నాయంటే, మ్యాక్సిమం 2 daysలో ఖతార్ మొత్తం ముగించేయచ్చు. చాలా చిన్న ప్లేస్ ఇది. 3 సైడ్స్ అంతా కూడా వాటర్తో కవర్ చేసి ఉంటుంది. ఒకే సైడ్ మాత్రం సౌదీ అరేబియాతో కనెక్టివిటీ ఉంది, ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి మెట్రో తీసేసుకొని ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి నాకు జురిక్ది ఫ్లైట్ ఉంది కదా, అది 6 hours జర్నీ. పొద్దున్న ఇలా కనిపిస్తుంది చూడండి ఎయిర్పోర్ట్ అంతా కూడా. కానీ ఏమన్నా ఉందా నీట్నెస్? తప్పులేదు దీన్ని వరల్డ్లో ఫస్ట్ అనడంలో. అదిరిపోయింది, మామూలుగా లేదంతా కూడా. నేను సింగపూర్ చూసాను, ప్లస్ ఇది కూడా చూసాను. సింగపూర్ లోపల యాక్టివిటీస్ వైజ్ అదంతా బాగుంటుంది, బట్ ఎంట్రన్స్ మాత్రం దీన్ని అదిరిపోయింది. చూడండి, ఖతార్ ఎయిర్పోర్ట్, అదే దోహా ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ పార్ట్ ఇది. దీంట్లో చాలా గేట్స్ ఉన్నాయి, 0 నుంచి 93 గేట్స్ వరకు ఉన్నాయి. అయితే దీంట్లో ఇట్లా ట్రావెలేటర్ వాడుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అనుకున్న వాళ్ళకి పైన ట్రైన్ లాంటిది ఉంది, అది ఎక్కేసి కూడా వెళ్ళిపోవచ్చు ముందుకి. ఎయిర్పోర్ట్ లోపట్లనే అది కూడా, టర్మినల్లో. నమ్మగా మనం ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళడానికి ట్రైన్ చూసాను నేను చాలా చోట్ల, సింగపూర్ కానీ దుబాయ్ కానీ. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది చూడండి, ఏకంగా పిల్లలకి ప్లే ఏరియా లాగా పెట్టేసినాడు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కానీ వాళ్ళు ఆడుకుంటున్నారులే. Chicken curry and pudding, fruits, some bread and apple juice. ఇంకిదే లంచ్కి ఈరోజు. వెల్కమ్ టు స్విట్జర్లాండ్. మొత్తానికైతే రెండోసారికి వచ్చేసాను. ఫ్లైట్ జర్నీ అయితే స్మూత్గా సాఫీగా సాగిపోయింది. అట్లా తప్పులేదు. ఖతార్ ఎయిర్లైన్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్స్ అనడంలో. అండ్ ఫుడ్ బాగుంటుంది. ల్యాండింగ్ టైంలో అయితే వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి అన్నీ కూడా. అండ్ ఇమిగ్రేషన్లో ఏం అడగలేదు, ఎన్ని డేస్ ఉంటున్నారు నెక్స్ట్ డేట్ అని అడిగారు. అండ్ అంతే, ఇంకా స్టాంప్ వేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకుని నేను వెళ్ళాల్సిన ప్లేస్కి 2.5 hours రీచ్ అవుతాను. ట్రైన్కి నాకు జస్ట్ 1/2 hour మాత్రమే టైం ఉంది. ఫస్ట్ నేను ట్రైన్ ఎక్కేసిన తర్వాత అసలు ఏంటి ప్రాసెస్ అనేది అందుకని మాట్లాడదాం. పదానికి వెళ్దాం. 14:45కి జురిక్ మీదుగా బెర్న్ స్పీస్ ఇంటర్లాకెన్ ఓస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఉంది. వెళ్దాం. ఇంకా వచ్చేసాను చూడండి, కింద స్టేషన్. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రాగానే ట్రైన్ స్టేషన్ ఉంటుంది. మనం వెళ్ళాలనుకుంటున్న స్టాప్స్ అన్నిటికీ ఇదే డెస్టినేషన్. ఇంకెక్కడి నుంచి ఎక్కడికైనా ఆల్మోస్ట్ ట్రైన్స్ దొరికేస్తాయి మనకి.
స్విట్జర్లాండ్లో ట్రాన్స్పోర్టేషన్ టూ ఎక్స్పెన్సివ్. దానికి కూడా ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఆశలు అమ్ముకోవాల్సి వస్తుంది. నేను ట్రైన్లో వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ మీకు. వచ్చేసింది మనం వెళ్ళబోయే ట్రైన్. దీంట్లో పైన 2 ఎక్కులు ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. నాకు తెలిసినంత వరకు నేను పైకి వెళ్తే బెటర్. నేను ఇంకా పైకి వెళ్ళిపోతాను, సో దట్ మనకు మంచి వ్యూస్ దొరుకుతాయి పైనుంచి. ఇది చూడండి, ఇది మిగతా కనిపిస్తుందో ఇదంతా చూసి బర్న్ అంటారు, స్విట్జర్లాండ్ ఒక క్యాపిటల్. వీళ్ళు మాత్రం కుక్కలను వేసుకొని బల తిరుగుతారు ఏడిపోయినా కూడా. మీరు ఈ అద్భుతమైన ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ లోపు నేను కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. వ్యూస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ అదిరిపోయే కాన్సెప్ట్ కదా. వీళ్ళు ఎయిర్పోర్ట్స్ని ఫ్లోగాఫెన్ అంటారు. సో జూరిక్ ఫ్లోగాఫెన్ నుంచి నేను వెళ్ళాలనుకుంటున్న లౌటర్ బ్రున్నన్కి ఈ 2.5 hour జర్నీకి టికెట్ తీసుకుంటే కనుక 8,500 రూపీస్ అయ్యేది. చాలా ఎక్స్పెన్సివ్ స్విట్జర్లాండ్లో ట్రాన్స్పోర్టేషన్. అందుకోసమే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి స్విస్ పాస్ ఉంటుంది, లేదంటే ఆఫ్ ప్రైస్ కార్డ్ అని ఉంటుంది. సో ఈ ఆఫ్ ప్రైస్ కార్డ్ స్విస్ పాస్ గురించి డీటెయిల్గా మనం ఫుల్ టూర్ ప్లాన్లో మాట్లాడదాం. ఇప్పుడైతే రఫ్గా డీటెయిల్స్ ఇచ్చేస్తాను చూడండి. ఈ స్విస్ పాస్ ఏదైతే ఉందో మనకి మెజారిటీ ఆఫ్ ద స్విట్జర్లాండ్లో తిరిగే ట్రైన్స్కి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఈ స్విస్ పాస్ ఉంటే. కొన్ని మౌంటైన్స్లో తిరిగే ట్రైన్స్ లైక్ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి, అలాంటి వాటిలో ఎక్కితే మాత్రం 50% డిస్కౌంట్ ఇస్తారు స్విస్ పాస్ వాడుకొని. ఈ స్విస్ పాస్లో 2 రకాలు, స్విస్ పాస్ అండ్ ఇంకోటి వచ్చేసి స్విస్ పాస్ ఫ్లెక్స్. స్విస్ పాస్ వచ్చేసి అరౌండ్ 24,000 నుంచి 25,000 రూపీస్ పడుతుంది. 3 daysది. ఇది కన్సిక్యూటివ్గా వాడుకోవాలి, లైన్గా 3 days వాడుకోవాల్సి ఉంటుంది. నేనేం చేశానంటే స్విస్ పాస్ ఫ్లెక్స్ తీసుకున్నాను. ఇది కన్సిక్యూటివ్గా కాకుండా ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్న 3 రోజుల్లో వాడుకోవచ్చు. సో నా ప్లాన్కి అనుగుణంగా ఫ్లెక్స్ సెట్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. 3,000 రూపాయలు ఎక్కువైనా సరే అని. నాకు ఇది 25,799 వచ్చింది. ఇదే పాస్ వాళ్ళ వెబ్సైట్లో తీసుకుంటే ఇంచుమించు 29,000 నుంచి 30,000 రూపీస్ అయ్యాయి. ట్యాక్సెస్ అండ్ మన కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూస్ అన్నీ కలుపుకొని. నేను ముందుగానే బుక్ చేసుకున్నాను ఇండియాలో, ఇది ఇండియన్ మనీ పే చేసి. సో మనకు దాంట్లో అప్పుడప్పుడు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఈ పాస్ని వాడుకొని నేను చాలా అద్భుతాలు చేయబోతున్నాను ఈ ట్రిప్లో. అంటే ప్రాపర్గానే ప్లాన్ చేశాను, ఉన్న టైంలో మనకు ఆ 3 daysలో ఏమేమి చేయగలుగుతాము అన్నట్టుగా. దీని గురించి మనం డీటెయిల్గా ఫుల్ టూర్ ప్లాన్లో మాట్లాడదాం. ఎక్కడెక్కడ మనకు ఫ్రీ వస్తుంది ఏంటి అదంతా ఎలాగో బ్లాగ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది మీకు. ఇది చూడండి, వేరే ప్రపంచంలోకి వచ్చామంటే నమ్ముతారేమో కదా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అసలు వర్ణించడం ఇంకా మాటలు లేవు అంతే దానికి. ఆ పైన క్లౌడ్స్ ఏంది, ఆ కింద లేక్ ఏంది, ఆ హౌసెస్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉన్నాయి అంతా. బా 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 ఒకవైపు రోడ్ ఏంది, ఒకవైపు ట్రైన్ ట్రాక్ ఏంది, ఒకవైపు మౌంటైన్స్ ఏంది, ఏముంది భయ్యా. ఇది చూడండి, ఇంకా ఈ లుక్ అయితే అదిరిపోయింది. పోండి, టనల్ వచ్చేసింది. చూడండి, ట్రైన్లో నుంచి కూడా వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది. అంతా అస్సలు కళ్ళు తిప్పబుద్ధి కావట్లేదు ఎటువైపు చూసినా కూడా. ఇదంతా కూడా తున్సరి రివర్ అంటారు. దీంట్లో క్రూజ్ కూడా రావచ్చు.
Apa yang betul suka the lake itself. So, ఇదిగోండి వెళ్తుంది చూడండి ఇంటర్లాకెన్ వెస్ట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాను 3 రోజులు. సరే నేను నెక్స్ట్ స్టాప్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ మారాలి. అక్కడ స్నో క్యాప్ మౌంటైన్స్ భలే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి స్నో క్యాప్ మౌంటైన్ అంతా కూడా. పారాగ్లైడింగ్ అద్దర కొడుతున్నారు భయ్య, కానీ బాగా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క రైడ్ 18,000 రూపాయలు ఇంచుమించు. నేను నెక్స్ట్ స్టాప్లో దిగేసి అక్కడ నుంచి ట్రైన్ మారాలి మళ్ళీ. నేను ఉండబోయే ప్లేస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వెయిట్ చేయండి. ఒక్కసారి వ్యూ చూడండి. ఇదిగోండి వచ్చేసాం మనం ఇంటర్లాకెన్ ఓస్ట్కి. లాస్ట్ స్టాప్ ఇది కదా. ఇక్కడ నుంచి నేను ట్రైన్ మారి వెళ్ళాలి లౌటర్ బ్రౌనన్. ఫేమస్, చాలా బాగుంటుంది ప్లేస్ అది. పైనకి వెళ్దాం. ఇక్కడ నుంచి జస్ట్ 20 minutes ఉంటుంది అనుకోండి జర్నీ అది. ఇదిగోండి అక్కడ చూడండి 17:04కి లౌటర్ బ్రౌనన్. చూడండి ఇదే లౌటర్ బ్రౌన్ ఉంది. ఇంకెక్కేద్దాం, ఎక్కడో అక్కడ కూర్చుందాం. డోర్స్ ఓపెన్ అయిపోయి టైం అంటే టైమే తెలుసు. ఇక్కడ వీళ్ళు ఒక్క సెకండ్ అటు ఇటు కానివ్వరు. చూడండి ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్. ఈ కేబుల్ కార్లు కానీ, మోరైన్ వైపు కానీ, ఇటు టాప్ ఆఫ్ యూరోప్ లాస్ట్ టైం వెళ్ళాను గుర్తుందా, చాలా ఫాగీగా ఉండే అప్పుడు. ఇవన్నీ స్పెషల్ కేటగిరీకి వస్తాయి. ఇక్కడ మనకి స్విస్ పాస్ పనిచేయదు. ఇక్కడికి లాస్ట్, ఇక్కడ గండల్వాల్, ఇక్కడ లౌటర్ బ్రౌనన్ పని చేస్తుంది. కాకపోతే 50% డిస్కౌంట్ వస్తుంది మనకి ఈ రూట్లో. ఏం అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మాత్రం. అదిరిపోయింది వ్యూ. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కువ చలి లేదు, ఎక్కువ వేడి లేదు. అఫీషియలీ వెల్కమ్ టు స్విట్జర్లాండ్. అసలు ఆ ట్రైన్ జర్నీ వచ్చేటప్పుడు ఏమనిపించింది సార్, రికార్డ్ చేస్తూనే ఉన్న ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్. ఇంటర్లాకెన్ ఓస్ట్ నుంచి లౌటర్ బ్రౌనన్ అరౌండ్ 20 minutes పడుతుంది అంతే జర్నీ. మీరు ఉంఫ్రాకి వెళ్ళాలంటే కూడా ఈ ట్రైనే మధ్య మారాల్సి ఉంటుంది. అదే కేబుల్ కార్ లేదా ఇంకొక ట్రైన్ కాగ్విల్ అని ఉంటుంది, అది తీసుకొని ఉంఫ్రాకి వెళ్తారు. నేను ఈసారి ఉంఫ్రాకి వెళ్ళట్లేదు, ఇంకా లాస్ట్ టైం వెళ్ళాను. అసలు భలే అనిపించింది. అండ్ ఈ లౌటర్ బ్రౌనన్ స్టేషన్ నుంచి నా హాస్టల్ కూడా 4 minutes వాక్ మాత్రమే. 250 meters ఉంటుంది. టైం గ్యాప్ మనకంటే 3.5 గంటలు వెనకాల ఉంటారు. పని ఇంకా హాస్టల్కి వెళ్ళిన తర్వాత చాలా మాట్లాడదాం. ఆ స్విస్ పాస్ని నేను ఫ్లెక్స్లో పెట్టుకొని ఏం చేశాను అంటే, ఈరోజు వాడాను, ఇంకో 2 రోజులు దగ్గర ఉంది. 2 రోజులు ఎక్కడ వాడాలనేది కరెక్ట్గా ప్లాన్ చేసి పెట్టాను అనమాట. పని ఇంకా హాస్టల్కి వెళ్ళేసి మాట్లాడదాం 1 by 1. కానీ ఆ జర్నీ మాత్రం భలే అనిపించింది అంతా. అబ్బా అసలు అద్భుతం. మీ అమ్మ ఇటు రాగానే ఒక వైబ్ వస్తుంది చూసిరా, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఇగో స్టేషన్, ఒక్కసారి ఆ వ్యూ చూడండి, గ్లేషియర్ వెనకాల. అదిరిపోలే ఈ హౌసెస్ చూడండి, ఆ మెయింటెనెన్స్ చూడండి, అబ్బా మస్తు అనిపిస్తుంది. లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చినాం కదా, నేను చలి పెట్టినట్టు కొంచెం, ఇప్పుడు అంత చలి లేదు. సెప్టెంబర్ 2nd week ఇది.
అబ్బా బాబు అసలు ఇది చూస్తుంటే నాకు ఇంకా మాటలు రావట్లేదు తెలుసా. ఇదిగోండి ఈ షాప్ని గుర్తుపెట్టుకోండి, కోఆప్ అని చెప్పి చాలా ఫేమస్. నేను దిగున తర్వాత మాట్లాడతానులేండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికే లెంత్ ఎంత ఎక్కువైందో ఏమో, ఎంత ఎక్కువైనా కానీ 40 నిమిషాలైనా సరే తగ్గేదే పెడతానే ఉంటా. అసలు వెనకాల గ్లేషియర్ మొత్తం లుక్ని మార్చేసింది చూడండి ఈ ప్లేస్ది. ఆహా, ఒక్కసారి వాటర్ ఫాల్ చూడండి. ఇన్ బిట్వీన్ నేను ఘనకార్యం చేసిన లాస్ట్ 5 minutes వ్లాగ్ కోసం మళ్ళీ చూడండి ఈ నేను మాట్లాడడానికి ముందు. అందుకోసం బాగా టైం వేస్ట్ అయిపోయింది. కానీ ఆ వాటర్ ఫాల్ మాత్రం భలేగా అనిపిస్తుంది సార్, అడ్డిపోయింది. ఆ వాటర్ ఫాల్ చూస్తూనే వెళ్ళిపోదాం. కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి వచ్చినాం కదా, భలే ఉంది అంతా. వెనకాల చూడండి ఆ గ్లేషియర్ వస్తున్న మౌంటైన్ ఏం కనిపిస్తుందో. అండ్ ఒక్కసారి హౌసెస్ చూడండి. ఇలాంటి ప్లేస్లో ఒక 6 months ఉంటే ఇంకా ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయేమో, అంత పీస్ఫుల్గా ఉంది ఇది. చిన్న ప్లేస్ ఇది లౌటర్పురం అనేది విలేజ్, కానీ ఎంత మస్తు ఉంటుందంటే నిజంగా మాటల్లో అసలు వర్ణించలేము. ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగోండి వాటర్ ఫాల్, మార్కెట్, అండ్ ఇదే నా అకామిడేషన్ నేను ఉండబోయేది. అదిరిపోయింది కదా లొకేషన్, కుమ్మేయచ్చు. లొకేషన్ మొత్తం అదిరిపోయింది చూడండి. ఇదిగోండి ఇది కదా నేను ఉంటున్న హాస్టల్. కొంతమందికి అయితే ఈ వ్యూ దొరుకుతుంది చూడండి రూమ్ నుంచి డైరెక్ట్గా. నాకైతే బ్యాక్ సైడ్ వ్యూ దొరికింది. రూమ్ అంటే బెడ్ బాగానే ఉంది, పర్లేదు. కాస్ట్ ఎంత పడిందంటే 3,400 రూపీస్ పర్ నైట్ ప్లస్ సిటీ ట్యాక్స్కి 200. పర్లేదు 3,600కి మనకి పర్ నైట్తో అయిపోతుంది. ఎంత మంచి ప్లేస్లో. అసలు ఒక్కసారి ఆ వ్యూ చూడండి. పోయిన అట్లా మార్కెట్లోకి వెళ్ళి కోఆప్లో ఏమైనా తినేసి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఇక నేను. స్వర్గం, భూతల స్వర్గం ఇది, మామూలు కాదు. ఈ ప్లేస్ని చూసిన ఆనందంలో నేను ఘనకార్యం చేశాను. మీకు ఇందాక చెప్పాను కదా ఘనకార్యం చేశానని. ఆ టైంలో ఒకసారి క్లిప్ని 5 minutes వెనకకి ముందు జరుపు చూడండి, మీకు అర్థమైపోతుంది మ్యాటర్. చెప్తే చదువుతారు అవసరంగా. గంట సేపు టెన్షన్ నాకు, అయ్యా ఏమవుతుందని చెప్పి. కానీ అదే సినారియో వేరే కంట్రీలో జరిగి ఉంటే మాత్రం నా పని అయిపోయేది. స్విట్జర్లాండ్ కాబట్టి ఏం కాలేదు. సో హ్యాపీ ఎండింగ్ మొత్తానికి. సో ఇప్పుడు మ్యాటర్కి వస్తే వై స్విట్జర్లాండ్, మళ్ళీ ఎందుకు యూరోప్ అంటే, సో మీకు లాస్ట్ టైం కూడా నేను అప్లై చేసినప్పుడు నాకు ఓన్లీ వ్యాలిడిటీ 15 days 45 days 30 days ఇచ్చాడు లాస్ట్ టైం. ఈసారి ఏం చేశానంటే నా పాస్పోర్ట్ కొత్తది రాగానే ఇమ్మీడియట్గా మళ్ళీ జర్మనీకి అప్లై చేశాను. ఎందుకు జర్మనీకి అంటే సెంజన్ వీసాకి అప్లై చేసేవాడు అట్లీస్ట్ 6 months అయినా వ్యాలిడిటీ ఇస్తే యూరోప్కి వెళ్ళకుండా. కొన్ని కంట్రీస్ మనకు ఆ వీసాతోని వేరే కంట్రీస్ వెళ్ళేటున్నాయి ఏషియాలోనే, అండ్ ఏషియా కాకుండా కొన్ని బయట. ఆ కంట్రీస్ కవర్ చేద్దాం కదా అనే ప్లాన్తో నేను అప్లై చేశాను. వాడు మళ్ళీ కూడా అంతే తక్కువ వ్యాలిడిటీ ఇచ్చేసాడు ఈసారి కూడా. డ్యూరేషన్ చాలా తక్కువ ఇచ్చాడు స్టేది. సో దాన్ని మనం వేస్ట్ చేసుకోలేము. సో చాలా ఇంకా స్విట్జర్లాండ్ మనం కొంచెం రఫ్ ఎస్టిమేషన్ వేస్తే చాలా తక్కువలో అయిపోతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో స్విట్జర్లాండ్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది కదా అని ఇంకా ప్లాన్ చేసుకొని వచ్చేస్తాను. యాక్చువల్ నాతో పాటు ఒకరిని తీసుకొని రావాలి, బట్ టైం తక్కువ ఉండే. ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెడితే అమ్మ వాళ్ళని తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి పెట్టాను పోస్ట్. ఎవరన్నా సెంజన్ వీసా ఉన్న వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఎవరు లేదు అని అన్నారు. ఉండుంటే మాత్రం వాళ్ళు ఒకరిని తీసుకొని ఈ ట్రిప్లో యాడ్ చేసుకుంటాను. అంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, ఎవరైనా కానీ యాడ్ చేసుకుందాం అనే ఫీల్డ్లో ఉన్నాను నేను. అరే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మన సైడ్ నుంచి అట్లా చేస్తే అని. బట్ కుదరలేదు. సో ఇంక ఈ పాస్ల గోల మీ గోల అంతా కూడా మీకు తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. నేను టెన్షన్ పడేది ఏం లేదు. ఎందుకంటే ఈ వ్లాగ్ మేబీ కొంచెం హడావిడి అయ్యి ఉండొచ్చు. అంటే జర్నీ ఇంకా రేపటి నుంచి అంతా ఉంటుంది ఈ భూతల స్వర్గం ఎక్స్ప్లోరింగ్ అంతా కూడా. సో ఈరోజుకింతే. గుడ్ నైట్ ఫ్రమ్ భూతల స్వర్గం. బాయ్.